మున్నార్లో 2 days అండ్ అలపిలో 1 day స్టే చేశాక ఈరోజు మేము కొచ్చికి అయితే రావడం జరిగింది. ఆ మున్నార్ అండ్ అలపి వీడియోస్ చూడకపోయింటే ఆ వీడియోస్ కూడా చూసేయండి. ఫస్ట్ ప్లేస్ సెయింట్ ఆల్ఫోన్సా టూంబ్ అట్ బరణంగనం. ఈ ప్లేస్ కొచ్చిలో లేదు, కానీ మున్నార్ నుంచి ఆన్ ద వేలో వస్తున్నప్పుడు కవర్ చేసాం. ఎందుకంటే ఇండియాలో వన్ ఆఫ్ ద సెయింట్ వచ్చేసి సెయింట్ ఆల్ఫోన్సా, సో ఈ ప్లేస్ కవర్ చేయడం జరిగింది. నెక్స్ట్ మరారి బీచ్ విజిట్ చేసాము. ఇక్కడ ఒక 20 to 30 minutes స్పెండ్ చేసి దెన్ కొచ్చిలో చర్చెస్ చూడడానికి వెళ్ళిపోయాము. ఇంకా కొచ్చిలో మేము విజిట్ చేసిన ఫస్ట్ చర్చ్ నేమ్ సెయింట్ ఆండ్రూస్ బెసిలికా. ఇది ఇంటీరియర్ ఆఫ్ ద చర్చ్ అండ్ చర్చ్ బ్యాక్ సైడ్ ఈ లాస్ట్ సప్పర్ ఆఫ్ జీసస్ ఉంది. దీన్ని చాలా బాగా డిజైన్ చేశారు వాళ్ళు. మేము విజిట్ చేసిన సెకండ్ చర్చ్ నేమ్ సెయింట్ జోసెఫ్ అండ్ సెయింట్ ఆంథోనీ చర్చెస్. ఈ 2 చర్చెస్ పక్కపక్కనే ఉన్నాయి. థర్డ్ చర్చ్ నేమ్ వచ్చి శాంతా క్రూజ్ చర్చ్. మేము విజిట్ చేసిన ఫోర్త్ చర్చ్ నేమ్ సెయింట్ ఫ్రాన్సిస్ సిఎస్ఐ చర్చ్. ఈ ప్లేస్లో టూంబ్ ఆఫ్ వాస్కో డ గామా ఉంది, కానీ టూంబ్ ఈజ్ నో మోర్ హియర్. వాళ్ళ సన్ వచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోయాడంట ఆ ఓల్డెన్ డేస్లో. చర్చెస్ అన్ని విజిట్ అయ్యాక చైనీస్ ఫిషింగ్ నెట్స్ చూసాం. దెన్ ఆఫ్టర్ దట్ వీ మూవ్ టు డచ్ ప్యాలెస్ అండ్ డచ్ వాళ్ళు తీసుకొచ్చిన వేరియస్ రిమైన్స్ ఆ ప్యాలెస్లో పెట్టడం జరిగింది. అండ్ జస్ట్ హ్యావ్ ఎ లుక్. ఆఫ్టర్ డచ్ ప్యాలెస్ జూ స్ట్రీట్లో కొద్దిసేపు వాకింగ్ చేయడం జరిగింది. అండ్ జూ స్ట్రీట్ ఎండింగ్లో పరదేశీ సినగాగ్ అనే ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ చూడడానికే ఈ జూ స్ట్రీట్ నుంచి వాక్ చేసుకుంటూ అందరు వెళ్తుంటారు. పరదేశీ సినగాగ్ అంటే ఒక వర్షిప్ ప్లేస్. సో హ్యావ్ ఎ లుక్. అండ్ దట్స్ ఆల్ అబౌట్ కొచ్చి. సినగాగ్ తర్వాత ఇంకా కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ హైదరాబాద్ బ్యాక్ వచ్చేసాం. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.